లాస్ట్ మంత్ సెప్టెంబర్లో ఒక సంఘంలో మా ఊర్లో ఒంగోలులో మీటింగ్స్ జరిగినప్పుడు నన్ను ఆ పాస్టర్ ఆహ్వానించాడు. నేను వెళ్ళలేకపోయాను. అయితే ఆన్లైన్లో ప్రతిరోజు చూస్తూ ఉన్నాను. రోజుకు ఒక పాస్టర్ కనిపిస్తే ఉదయం సాయంత్రం వారిని దేవుని సేవకు ఉపయోగించారు. పాస్టర్ చాలా మంచి వాక్యాలు చెప్పారు. అయితే నేను ఆన్లైన్లో చూస్తూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు అబ్రహాం గారి గురించి చెప్తా, మరి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తం నిలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో ఒప్పందం చేసుకుంటాడు, ప్రమాణం చేయించుకుంటాడు. ఏమని? నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను, ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక, అంటే అన్యులతో సాంగత్యం చేయకూడదని. కనానీయులందరూ వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, అన్యులు కాబట్టి తన కుమారునికి మరి అన్యుల కుమార్తెని వివాహం చేయడం ఇష్టపడక తన స్వజనుల యొద్దకు వెళ్ళి ఆయనకి ఇస్సాకుకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని అతని చేత ప్రమాణం చేయించుకుని అతన్ని ప్రయాణం చేయించి పంపుతాడు. అతను వెళ్ళేటప్పుడు మరి 10 గంటలను తీసుకెళ్తాడు. 10 గంటలను తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే అతను తన యజమాని ఆస్తులు శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. ఆదికాండం 24:10 అతడు తన యజమాని వంటలలో 10 వంటలను అతని ఆస్తులు చాలా శ్రేష్టమైనటువంటి మరి వస్తువులను తీసుకొని మరి నాహోరు పట్టణానికి చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చదువుకొని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న బావి యొద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లా నేను అంటాడు. చూసారా, అబ్రహాము గారు ప్రార్థనాపరుడు, ఆయన వీరుడు, విశ్వాసులకు తండ్రి, ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన ద్వారా ఆ కుటుంబంలో మరి భార్య బిడ్డలంటే ప్రార్థనకి మరి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటారు అనుకోవచ్చు, కుటుంబ ప్రార్థన. కానీ కుటుంబంలో యజమానిని చూసి ఆ ఇంటి పెద్ద దాసుడు, అంటే ఆ దాసులందరూ కూడా, ఇంట్లో పనివారందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు మనము అక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాదు 10 వంటలను తీసుకెళ్తే ఆ 10 వంటలను ఏం చేశాడు అక్కడ ఎలియాజరు మోకరింపచేసి, అంటే ప్రార్థనకి ఆ వంటలను కూడా మోకరింపజేశాడు. ప్రార్థన అనే అలవాటు ఆ ఇంటిలో అబ్రహాము తన కుటుంబంతో పాటు మరి తన దాసులు, తన కింద పనిచేసే పనివారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి పశువులు కూడా మరి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండేది. చూసారా, మోకరించినాయి అంట. ఆయన మోకరింపచేసి ఇట్లా నా యజమానుడకు అబ్రహాము దేవుడని యెహోవా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడ ఆయన ప్రార్థనలో ఆ పశువులు కూడా మోకరించి ప్రార్థనలు ఏకీభవించు. మరి మనం కూడా అటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? మన కుటుంబంలో యజమాని ముందు